అందరికీ నమస్కారం అండి. మా వేదగిరి ఛానల్ నుండి ఈరోజు నేను మాట్లాడే అంశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్. ఇటీవల మనతో పెట్టుకొని పహల్గామ్లో మన పౌరుల్ని ముఖ్యంగా వాళ్ళ భార్యల ఎదుటనే భర్తల్ని మీరు హిందువులా అని అడిగి చంపి మనం అసలు యాక్చువల్గా అక్కడ వెళ్ళిన పౌరులందరూ కూడా మన విహారయాత్రలకు వెళ్ళినటువంటి వాళ్ళందరినీ చంపినటువంటి అందరిని అంటే ఒక 30 మందిని సుమారు చంపారు కదా. దానికి ప్రతీకారంగా మనం యుద్ధం లాంటిది స్టార్ట్ చేసాం. అది బాగానే ఉంది. ఈ సందర్భంలో మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం సింధు అగ్రిమెంట్ని ఆపేసి ఆ నదీ జలాల్ని ఆపేయటం. దీనివల్ల పాకిస్తాన్ ఇప్పుడు గిలగిలా తన్నుకొని చేస్తున్నది. కారణం ఏంటంటే వాళ్ళకి తాగటానికి మంచినీళ్ళు కూడా లేవు ఈ నదిలో నీళ్ళు ఆపటం వల్ల. అంతేకాదు వాళ్ళ 80 నుంచి 90% దాకా వ్యవసాయం ఈ యొక్క నది మీదనే ఆధారపడింది. దానివల్ల వాళ్ళు పంటలు ఎండిపోతాయి. అక్కడ పంటలు పండుతూ ఉన్నటువంటి టైంలో మనం నీళ్లు ఆపాం కాబట్టి అక్కడ అనేక అనర్థాలు వాళ్ళకి జరుగుతున్నాయి. మరి తప్పదు, ఎందుకంటే మన దేశం మీద మనం ఎవరి జోలికి పోకపోయినా మన పౌరుల్ని పొట్టను పెట్టుకున్నటువంటి పాకిస్తాన్కి గతి తప్పదు. ఇదివరకుటి ఇండియా కాదు మంది, ఇదివరకు భారతదేశం కాదు. ప్రస్తుతం మన త్రివిధ దళాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకు చాలా భగవత్ స్వరూపుడైనటువంటి అబ్దుల్ కలాం గారి దయవల్ల మన యొక్క అద్భుతమైనటువంటి మిజైల్స్ మనకు మనమే ఇండిజినస్గా తయారు చేసుకోగలిగాం. స్వతంత్ర దేశం స్వతంత్రంగా తయారు చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా అద్భుతంగా చేయగలిగాం. అయితే మొదటిది సింధు నదీ జలాలకు సంబంధించి ఒక సంకటం పాకిస్తాన్కి. మరో సంకటం ఏంటంటే బెలూచిస్తాన్ గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియోలో మీరు అందరూ వినుంటారు. బెలూచిస్తాన్ వాళ్ళు లిబరేషన్ కావాలి మాకని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. అక్కడ ఇండైరెక్ట్గా చైనా కొట్టేసినటువంటి ఒక పోర్ట్ని చైనా వాళ్ళు మాత్రమే కన్స్ట్రక్షన్లో పాల్గొంటూ అక్కడ కుటిల రాజకీయాన్ని నడుపుతున్నది చైనా. అదొక సంకటం వాళ్ళకి. బెలూచిస్తాన్ వాళ్ళ చేయి జారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బెలూచిస్తాన్ కూడా ఇండిపెండెంట్ ఒకప్పుడు. దాన్ని పాకిస్తాన్ వాళ్ళు లాక్కున్నారు. ఓవర్ ఏ పీరియడ్ 70s లాక్కున్నారు, లేదా అంతకుముందు లాగేసుకున్నారు దాన్ని. సో ఇక మూడో సంకటం వచ్చేసి ఈ యుద్ధం, ఈ ఒక 5-6 రోజులు జరిగినటువంటి చిరుకాల యుద్ధంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ వ్యవస్థ అనివ్వండి, న్యూక్లియర్ బాంబులు అవ్వండి, అవన్నీ దాచుకున్న ప్రదేశంలో మనం అటాక్ చేసామని అనుకున్నారు కొంతమంది. కానీ మనం అటాక్ చేసామా లేదో మనకు తెలియదు. ఆ వివరాలన్నీ మనం మాట్లాడలేం, ఎందుకంటే అవన్నీ కాన్ఫిడెన్షియల్ విషయాలు. అలాగని చెప్పేసి పాకిస్తాన్ కూడా చెప్పుకోలేదు మా న్యూక్లియర్ వ్యవస్థనంతా భారతదేశం నాశనం చేసిందని. వాళ్ళు చెప్పుకునే స్థితిలో లేరు. చెప్పుకుంటే పరువులు పోతాయి. అంతేకాదు అక్కడ రేడియేషన్ జరుగుతున్నది, లీక్ అయిపోయి. ఈ రేడియేషన్ని రక్షించడానికి కొంత అమెరికా సహాయం చేసింది. దానికి సంబంధించిన మెటీరియల్ ఒకటి ఉందండి. ఆ మెటీరియల్ అక్కడ డంప్ చేస్తున్నారు ఆ రేడియేషన్ తగ్గటానికి. అంతేకాకుండా మన భారతదేశం కూడా సడన్గా యుద్ధాన్ని టెంపరీగా విరామం అంటే కేవలం అది టెంపరీగా మాత్రమే కాల్పులు విరమించాం మనం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రేడియేషను మన హిమాలయ రేంజెస్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మనం కొంత వెనక్కి తగ్గాం ఈ విషయంలో. సో ఈ 3 విషయాల్లో పాకిస్తాన్ ఇవాళ గిలగిలా తన్నుకుంటూ అనేక సంకటాలు ఎదురవుతున్నాయి దానికి.
ఇంకా మనం ముందుకెళ్ళుంటే ఈ యుద్ధం ఇంకా కొనసాగుంటే మొత్తం పాకిస్తాన్ కూడా ఆక్యుపై చేసేవాళ్ళమేమో మనం, చెప్పలేం. కాబట్టి చాలా స్ట్రాంగ్గా మన నెగోషియేషన్స్ ఉంటాయి అనుకుందాం. ఆ నెగోషియేషన్స్లో మనమే విజయం సాధిస్తామని, మన దేశం విజయం సాధిస్తుందని చెప్పేసి మన దేశ ప్రభుత్వాన్ని, ఇటు ఆర్మీని అందరినీ అభినందిద్దాం. విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వేదగిరి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.